హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేము పూరి జగన్నాథ్ టెంపుల్కి వచ్చామండి. చూడండి, చాలా బాగుందండి టెంపుల్. ఎంత బాగుందంటే స్వర్గం ఉన్నట్టుందండి. అన్ని శిల్పాలు కానీ అన్నీ ఎంత అందంగా చెక్కారంటే, ఎంత అందంగా దాన్ని చేశారంటే చాలా బాగా చేశారండి పూరి జగన్నాథ్ గుళ్ళు. శివుడి ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదని చెప్పేదండి మా నాన్నమ్మ. అది 100% కరెక్ట్ అండి. ఈ సోది ఎందుకు చెప్తుంది అనుకుంటున్నారేమో. నేను అప్పటి వరకు గుడికి వెళ్దామని అనుకోలేదండి. కానీ అప్పటికప్పుడు మా తమ్ముడు వచ్చి రా అన్నాడు. వాళ్ళు వెళ్తుంటే వాళ్ళు కూడా వెళ్ళిపోయాను. ఏం చేయాలన్నా ఏది చెందాలన్నా ఆ దేవుడు అనుగ్రహం మనకు కంపల్సరీ ఉండాలండి. ఉంటేనే మనం ఈ గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనం సడన్గా వెళ్ళగలుగుతాం. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందంటే, ప్రసాదాలు కానీ అన్నీ పెట్టారు. కానీ గుడిలో పెట్టే ప్రసాదం టేస్ట్ ఏట్లకి రాదు కదండి. నెంబర్ వన్ ఉంటుంది కదండి. నేను అది గుడికి ప్రసాదం పెట్టే గడికి మట్టికి కంపల్సరీ తడుముకుంటానండి. నాకు చాలా ఇష్టం గుడిలో ప్రసాదం అంటే. అక్కడ దీపారాజనలు ఒత్తులు వెలిగిస్తున్నారు. పూరి జగన్నాథ్ టెంపుల్ ఇంతలా ఉంటుందని నాకు తెలియదండి. నేను ఫస్ట్ టైం వెళ్ళాను. ఇంతలా ఉంటుందని నాకు తెలియదండి. నేను ఫస్ట్ టైం వెళ్ళాను. నేను అది ఫుల్ హ్యాపీ అండి. మీరు కూడా అంత హ్యాపీగా ఉండాలంటే మీరందరూ కూడా వీలైన వాళ్ళు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఒక్కసారి బంజారాస్ పూరి జగన్నాథ్ టెంపుల్కి కంపల్సరీ వెళ్ళండి. ఓకేనా? బాయ్ బాయ్, అందరికీ నమస్కారం. బాయ్.